International, transforming lives globally. Welcome to the world of health, wealth, and beauty. This is where dreams are born. This is where lives are transformed. This is the world of Voltant International. Every great achievement begins with a single vision, and behind that vision stands an extraordinary leader, Jetuk Ismail Che-Ani, founder and president of Voltant International, a visionary with more than 20 years. Successful lifestyle. From Asia to the world, Malaysia, Thailand, Indonesia, Cambodia, Laos, India, Brunei, Singapore, Vietnam, and the Philippines. Our stronger and healthier lifestyle, powered by super extraction technology with active compounds up to 2.26%, surpassing global industry standards, all formulated for total body wellness. Manufactured in Voltant's own facility during their training. Agents, we build future leaders with the next. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, వెల్కమ్ టు యూ ఆల్. మీకు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మన నెట్ కామర్స్ సెమినార్ ఏదైతే తెలుగు వర్షన్లో జరుగుతుందో, నాకు తెలిసి ఇది 3వ వర్షన్ మనం చేసుకుంటున్నాం తెలుగులో ఎన్సిఎస్ అనేది. సో వెరీ హ్యాపీ టు సీ నంబర్స్ ఆర్ గోయింగ్ అప్ మినిట్ బై మినిట్. గుడ్, నైస్. వెల్కమ్ టు యూ ఆల్ వన్స్ అగైన్. వోల్టన్ ఇంటర్నేషనల్ మలేషియా టు ఏషియా నెట్ కామర్స్ సెమినార్ ఈరోజు మనం తెలుగులో మళ్ళీ చూద్దాం. సో ఈ నెట్ కామర్స్ సెమినార్ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో తెలుగులో, దీంట్లో మనం డిస్కస్ చేసే విషయాలు ఏంటంటే వోల్టన్ ఇంటర్నేషనల్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, మన ప్రొడక్ట్స్ ఏంటి, మన బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి. సో ఈ విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం, రైట్? సో నా ఆడియో బాగుందంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మై ఆడియో ఇస్ గుడ్. సో వెల్కమ్ టు యూ ఆల్ వన్స్ అగైన్. మనస్ఫూర్తిగా మీకు అందరికీ మళ్ళీ స్వాగతం పలుకుతున్నాం వోల్టన్ ఇంటర్నేషనల్ నెట్ కామర్స్ సెమినార్ తెలుగు వర్షన్ కి. 4వ తెలుగు వర్షన్ నాకు తెలిసి, రైట్? సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం కొన్ని పాయింట్స్. వోల్టన్ ఇంటర్నేషనల్ మలేషియా టు ఏషియా. సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎవరితో స్టార్ట్ అయింది అని చూస్తే మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్, మన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ దతో ఇస్మాయిల్ చి అని. సో దతో అనేది ఒక బిరుదు సార్, మలేషియాలో ఇచ్చేటువంటిది. మన ఇండియాలో ఎలాగైతే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎలాగైతే మన భారతదేశంలో మనం బిరుదులు ఇస్తామో, అలాగా మలేషియన్ గవర్నమెంట్
మలేషియన్ కంట్రీ మన ఫౌండర్ చైర్మన్ ప్రెసిడెంట్ శ్రీ దతో ఇస్మాయిల్ చీ గారికి ఇచ్చిన ఒక బిరుదు దతో అని చెప్పేసి. అండ్ మేడం నూర్ జహీరా కో ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్, మీరు ఇద్దరిని చూస్తున్నారు ఇక్కడ. వోల్టన్ ఇంటర్నేషనల్ మలేషియాలో స్టార్ట్ అయింది 2018లో, రైట్. మన ఫౌండర్ గారికి మన ప్రెసిడెంట్ గారికి ఆల్మోస్ట్ 20 years ఆఫ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ తో పాటు నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో అదేవిధంగా మన మేడం నూర్ జహీరా కో ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా అపారమైన అనుభవం నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్లస్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ మీరు చూస్తున్నారు వాళ్ళతో పాటు వారిద్దరితో పాటు మీరు చూస్తున్నవి ఏంటంటే మనకు అందినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, మనం తీసుకున్నటువంటి మన కంపెనీకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మలేషియా గవర్నమెంట్, DSAM డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా మెంబర్షిప్ ఉంది, బ్రాండ్ లారెట్ అవార్డు ఉంది, రైట్. అండ్ మీరు చూస్తున్న ఇంకో సర్టిఫికేట్ ఇక్కడ AJL 2028 అనేది మలేషియన్ గవర్నమెంట్ ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతుంది కంపెనీలో ఆడిట్ చేస్తూ, అంటే ఇన్కమింగ్ మనీ కానీ అవుట్ గోయింగ్ మనీ కానీ ఈ కంపెనీలో ఎలా ఉంది అని ఆడిట్ చేస్తారు మలేషియన్ గవర్నమెంట్, రైట్. సో ఆ విధంగా ఆడిట్ చేసినటువంటి సర్టిఫికేట్ ఇది మనకు 2028 దాకా AJL సర్టిఫికేట్ ఉంది. అంటే మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, రైట్, పారదర్శకంగా ఉంటూ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మనం మన ఏజెంట్స్ కి ఏ విధంగా మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తామనేటువంటి సర్టిఫికేషన్ AJL 2028, రైట్. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే మన కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ 2018 మలేషియాలో జరిగింది. ఒక చిన్న విత్తనం లాగా మొలకెత్తి 8 సంవత్సరాల వ్యవధిలో 2026 కనుక మనం చూసుకుంటే ఒక పెద్ద అడవిలాగా ఆసియా ఖండం మొత్తం వ్యాపించి 10 దేశాల్లో వోల్టన్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది మనం సగర్వంగా చెప్పుకోదగినటువంటి విషయం. ఎందుకంటే మలేషియాలో మొదలెట్టి ఆసియా ఖండం మొత్తం 10 దేశాల్లో ఇప్పుడు వోల్టన్ ఇంటర్నేషనల్ స్థాపన జరిగింది. డిసెంబర్ వరకు ఫిలిప్పీన్స్ మనం వస్తుంది అని మాట్లాడుకునే వాళ్ళం. డిసెంబర్ 2025కు ఫిలిప్పీన్స్ లో కూడా మనం కాలు పెట్టినాం, అడుగుడినాం. ఫిలిప్పీన్స్ లో కూడా మనం స్టార్ట్ అయింది. సో 10 దేశాల్లో మనం సగర్వంగా ఉన్నామని చెప్పుకోదగినటువంటి విషయం. అండ్ 10 దేశాల్లోనూ 10 హెడ్ క్వార్టర్లు, HQలు, మన భాషలో చెప్పాలంటే హెడ్ ఆఫీసులు ఉన్నాయి, 13 బ్రాంచులు ఉన్నాయి. ఇంకొకటి మనం సగర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే 3 ఫ్యాక్టరీలు స్వంతంగా మనకు ఉన్నాయి, 3 వేర్ హౌస్లు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలు వేర్ హౌస్లు స్వంతంగా ఉండటం వల్ల మనకు ఉండేటువంటి అతిపెద్ద బెనిఫిట్ ఏంటి అని మాట్లాడుకుంటే, మన ప్రోడక్ట్ అనేది క్వాలిటీ పరంగా అండ్ ఏజెంట్స్ కి ప్రోడక్ట్ అనేది అందుబాటు అనే విషయం కనుక మనం చూసినట్టయితే మన స్వంతమైన ఫ్యాక్టరీలు వేర్ హౌస్లు ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, స్టాక్ మెయింటెనెన్స్ కానీ, లేదా స్టాక్ డిస్పాచ్ కానీ జరుగుతుంది. అదేవిధంగా మన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో డైలీ ప్రతి ఒక్కళ్ళు కూడా కస్టమర్స్ ని మీట్ అవుతూ వాళ్ళకు ప్రొడక్ట్ కానీ మన బిజినెస్ ఆపర్చునిటీ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి బిజినెస్ కి సపోర్ట్ చేయడానికి బ్యాక్ ఎండ్ లో స్టాఫ్ అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. సో ఈ రోజుకు మనం చూసుకుంటే కనుక మొత్తం మన 10 దేశాల్లో 200కు అధికంగా స్టాఫ్ అనేది మన ఏజెంట్స్ కి సపోర్ట్ గా, మన ఏజెంట్స్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్టివ్ గా ఉండటానికి అనుకూలంగా ఉన్నటువంటి స్టాఫ్ 24/7 అందుబాటులో ఉన్నారు నాకు తెలిసి. బికాస్ నేను కాల్స్ అటెండ్ చేస్తాను నాకు తెలిసి. అండ్ మన స్వాతి గారు హైదరాబాద్ విషయానికి వస్తే, ఇంకా చెన్నై విషయానికి వస్తే సో మచ్ డెడికేటెడ్ స్టాఫ్ అండి ఇండియా సంబంధించిన వరకు, రైట్. సో ప్రతి ఒక్క దేశంలో డెడికేటెడ్ స్టాఫ్ ఉండి ప్రతి ఒక్క ఏజెంట్ కి వారి బిజినెస్ కి సంబంధించిన సపోర్ట్ అనేది బ్యాక్ ఎండ్ లో అందిస్తూ ఉన్నారు. 181 అని చెప్పాం, 200కి దాటింది ఇప్పుడు, రైట్. అండ్ 3 లక్షలకు పైగా ఏజెంట్స్ వరల్డ్ వైడ్ వర్క్ చేస్తున్నారు. 3 లక్షలకు పైగా అని చెప్పుకోవచ్చు, 2,80,000 మనం ఎప్పుడు రాసామో తెలియదు కానీ 3 లక్షలకు పైగా ఏజెంట్స్ అనేది వోల్టన్ ఇంటర్నేషనల్ 10 దేశాలను పని చేస్తున్నారు సార్. బ్లాక్ జింజర్ ప్రొడక్ట్ మార్కెట్ లీడర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్ జింజర్ ఇప్పటి వరకు మార్కెట్ లో నాకు తెలిసి ఎవరు కూడా సేల్స్ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా మనం చూసినప్పుడు బ్లాక్ జింజర్ ప్రోడక్ట్ అనేది మార్కెట్ లో మనంతగా ఎవరు సేల్స్ అనేది చేయలేదు. ఇది మనం ఒకటి గర్వంగా చెప్పుకోదగినటువంటి విషయం. బ్లాక్ జింజర్ బేస్డ్ ప్రోడక్ట్ అనేది భారతదేశంలోనే కాదు సార్, ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా మనకు కనపడదు. బ్లాక్ జింజర్ బేస్డ్ ప్రొడక్ట్ అనేది మనమే మార్కెట్ లీడర్ గా ఉన్నాం.
ఇప్పుడు మనం చూస్తున్నది మన ఎమినెంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ సార్, మేనేజ్మెంట్ టీమ్ అని చెప్పొచ్చు. స్టాఫ్ కంటే ఐఎమ్ వెరీ సారీ, మేనేజ్మెంట్ టీమ్ అని చెప్పొచ్చు. మన ఫౌండర్ సార్ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బిజినెస్ లోను, నెట్వర్క్ మార్కెటింగ్ లోను. కో ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మేడం నోర్ జహీరా గారు అండ్ అవర్ సిఇఓ ఆనరబుల్ బాలన్ దామోదరన్ గారు 33 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సిఎఫ్ఓ గారు ఉన్నారు అండ్ మార్కెట్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారు అండ్ చీఫ్ న్యూట్రిషనల్ స్పెషలిస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం జానీతామ్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం గమనిస్తూ పోతే మన మేనేజ్మెంట్ టీం ఏదైతే ఉందో పదుల కొద్దీ సంవత్సరాలుగా ఇదే ఇండస్ట్రీలో ఉంటూ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకుంటూ, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకుంటూ, మన గ్రోత్ కి మనకు బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ అనేది ఇస్తున్నప్పుడు మన జర్నీ చాలా ఈజీగా, సులభంగా, సజావుగా సాగుతుందని మనం నమ్మదగినటువంటి విషయం. రైట్. ఇక మనం మాట్లాడితే మన హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో మలేషియాలో, షా ఆలం ఇండస్ట్రియల్ ఏరియా మలేషియాలో ఉంది. అంతేకాకుండా 4 బ్రాంచ్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకోటి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన హెడ్ క్వార్టర్, హెడ్ ఆఫీస్ మలేషియాలో ఏదైతే మనం చెప్తున్నామో దట్స్ అ 4 స్టోరీడ్, ఐ థింక్ 3 స్టోరీడ్ బిల్డింగ్. 22 నుంచి 26 కోట్ల వరకు వెల పలుకుతుంది అది. అది మన సొంత బిల్డింగ్ సార్. మనం హార్డ్ క్యాష్ తో కొన్నది, నాట్ వితౌట్ లోన్. ఎటువంటి లోన్ లేకుండా 22 నుంచి 26 కోట్ల విలువైన ఆఫీస్ అనేది మనకు, హెడ్ ఆఫీస్ అనేది మనకు షా ఆలం ఇండస్ట్రియల్ ఏరియా మలేషియాలో ఉంది. అంతేకాకుండా 4 బ్రాంచ్లు ఉన్నాయి. ఐపో, సుంగాయ్ పెటాని, మలాకా, జోహార్ బహరు. ఎందుకు ఇంతలా మనం ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఇన్ని కోట్లు పలుకుతుంది ఎందుకు మాట్లాడుతున్నామంటే మన కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి మనం తెలుసుకోవాలి. ప్లస్ మన కస్టమర్లకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇన్కమ్ వస్తుందా, అంతంత ఇన్కమ్ ఇస్తున్నారా, ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మన బిల్డింగే 26 కోట్లు ఉంది అండి అని చెప్పినప్పుడు, అది హార్డ్ క్యాష్ తో కొన్నామండి, ఎటువంటి లోన్ లేకుండా కొన్నామండి అన్నప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లో ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది మన కస్టమర్లకు కానీ, మన ఏజెంట్లకు కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇక వోల్టన్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం చూస్తుంది హెచ్క్యూ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే వివిధ దేశాల్లో, మనం 10 దేశాల్లో ఉన్నది అని చెప్పినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసినప్పుడు థాయిలాండ్, ఇండోనేషియా, కాంబోడియా, వియత్నాం, సింగపూర్, బ్రూనై, ఇండియా అండ్ లావోస్. అండ్ ఇందులో కాంబోడియాలో కూడా మన ఓన్ బిల్డింగ్ ఉంది. ఓన్ బిల్డింగ్ వర్త్ 8 crores అండి, 8 కోట్ల వర్త్ ఉంటుంది వాల్యూ వచ్చేసి. అండ్ థాయిలాండ్ లో చూడండి 8 స్టోరీ బిల్డింగ్ మనకు ఆల్రెడీ స్టార్టింగ్ లో నుంచి ఉంది. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశం విషయానికి వస్తే చెన్నైలో మనకి 3000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఉంది. ఒక 70 నుంచి 80 మంది కూర్చునే ట్రైనింగ్ రూమ్, 10 నుంచి 12 మంది కూర్చునే కాన్ఫరెన్స్ రూమ్, బ్యాక్ ఎండ్ ఆఫీస్. అండ్ మనం ఎవరితోనైనా మన ప్లాన్ కానీ, ఆపర్చునిటీ కానీ, ప్రొడక్ట్ కానీ షేర్ చేసుకోవాలని వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 20 to 30 పీపుల్ కూర్చునేటువంటి ఒక డిస్కషన్ రూమ్ అన్ని అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా చెన్నైలో నా హెడ్ క్వార్టర్ కాకుండా మనకు భారతదేశంలో మన హైదరాబాద్ లో ఇంకొక బ్రాంచ్ ఉంది. అది కూడా దాదాపుగా 3000 ప్లస్ 3000 కంటే ఎక్కువగా స్పేస్ ఉన్న ఆఫీస్ ఏరియా. మన ఆఫీస్ లో దాదాపుగా 90 మంది కూర్చున్న ఒక ట్రైనింగ్ రూమ్, 20 మంది కూర్చున్న ఒక కాన్ఫరెన్స్ రూమ్, రైట్, ఒక 30 మెంబర్స్ కూర్చుని డిస్కషన్ చేసుకునే ఒక డిస్కషన్ రూమ్ కూడా అందుబాటులో ఉంది సార్. డిస్కషన్ హాల్ కూడా అందుబాటులో ఉంది. రైట్. సో ఈ విధంగా మనకు వివిధ దేశాలలో ఎక్కడెక్కడైతే మనం ఉన్నామో హెడ్ క్వార్టర్స్ తో పాటు బ్రాంచ్ ఆఫీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది 21 ఇంటర్నేషనల్ ఆఫీసెస్. హెడ్ క్వార్టర్ షాలంలో ఉంది, మాట్లాడాం. జోహర్ బహరు, మెలకా, ఎస్జీ పెటాని, ఐపో ఇవన్నీ మలేషియాలో మనకు ఉన్నటువంటి ఆఫీసులు. భారతదేశానికి సంబంధించి చెన్నై అండ్ హైదరాబాద్ లో మనకు హెడ్ క్వార్టర్ అండ్ బ్రాంచ్ ఆఫీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇండియా విషయానికి వస్తే, మన భారతదేశం విషయానికి వస్తే, మనం భారతదేశంలో వోల్టన్ మెగా ట్రెండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో బిజినెస్ ని రన్ చేస్తున్నాం. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. వోల్టన్ ఇంటర్నేషనల్ యొక్క భారతదేశ ప్రభుత్వ విధి విధానాలకు సంబంధించిన వరకు వోల్టన్ మెగా ట్రెండ్ అనే పేరుతో మనం ఇక్కడ బిజినెస్ అనేది రిజిస్టర్ చేసుకున్నాం. ఓకే. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పేరు అనేది ఇక్కడ రిజిస్టర్ అయి ఉంది. వోల్టన్ ఇంటర్నేషనల్ అన్నా, వోల్టన్ మెగా ట్రెండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నా రెండు ఒకటే, వేరు వేరు కాదు. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక లీగాలిటీ విషయానికి వస్తే, మన భారతదేశానికి సంబంధించి లీగల్ సర్టిఫికెట్స్ మనకు అన్ని అందుబాటులో ఉన్నాయా అని మనం మాట్లాడితే అన్ని కూడా మనకు
అందుబాటులో ఉన్నాయి సార్. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటాం, మోకా అని చెప్పొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, మోకాలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అవసరం ఉంటుంది కంపెనీ ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో. సో మనం రిజిస్టర్ అయి ఉన్నాం ఆల్రెడీ, రైట్. ప్లస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ కావాలి, ఎందుకంటే మలేషియా నుంచి ప్రొడక్ట్స్ అనేది మనకి అందుబాటులో రావాలి కాబట్టి డెఫినెట్ గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ కావాలి, అది అందుబాటులో ఉంది. మనం తీసుకునేది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి బి సిరీస్ అనే ప్రొడక్ట్ ఏదైతే ఉందో మనం తీసుకునేది ఫుడ్ సప్లిమెంట్, ఓవరాల్ గా మన బాడీలో పంపిస్తున్నాం కాబట్టి మనకు ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అది ఉండాలి, అది ఉంది. ఉద్యమం ఉంది, MSME ఉంది. ఇది ఎందుకు కావాలి అంటే మనం ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటాం, ఏజెంట్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. సో డెఫినెట్ గా ఉద్యమం అండ్ MSME కావాలి. GST ట్యాక్స్ అనేది మీరు పేమెంట్ తీసుకున్నప్పుడు మీ పేమెంట్స్ లోనూ ట్యాక్స్ కట్ అవుద్ది, అండ్ మనం గవర్నమెంట్ కి ప్రొడక్ట్ పరంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో GST సర్టిఫికేట్ ఉంది. AJL 2028 మనం మాట్లాడాం. పాన్ కార్డ్ అవసరం. అండ్ ప్రొడక్ట్ కి సంబంధించి దాని స్టాండర్డ్ కి విషయానికి వచ్చినప్పుడు ISO అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ 9001 2015 అండ్ ISO 22000 2018 రెండు సర్టిఫికెట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇది ఇక్కడే మనకు కనిపిస్తుందా అంటే కాదు సార్, మన వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఏజెంట్స్ కానీ మన కస్టమర్స్ కానీ మీకు సంబంధించిన లీగాలిటీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాకు చూపించగలరా అన్నప్పుడు మీరు వెబ్సైట్ లో డైరెక్ట్ గా చూపించడానికి అవకాశం ఉంటుంది, రైట్. అండ్ ఈవెంట్స్ విషయానికి వచ్చినప్పుడు ఎస్, మనలాంటి బిజినెస్ లో ఈవెంట్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. బికాస్ నాకు సంబంధించిన వరకు నా పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ మనం చేస్తున్నప్పుడు మీటింగ్ ఈజ్ ఈక్వల్ టు మనీ, మీటింగ్ ఈజ్ ఈక్వల్ టు మనీ, మనీ ఈజ్ ఈక్వల్ టు మీటింగ్, రైట్. సో ఈ విధంగా మనం చూసినప్పుడు వోల్టన్ ఇంటర్నేషనల్ 10 దేశాల్లోనూ ఏదో ఒక దేశంలో ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఏదో ఒక రకంగా ఈవెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, వోల్టన్ మలేషియా 5th యానివర్సరీ, 6th యానివర్సరీ, ఇండియాలో 1st యానివర్సరీ, ప్రజెంటేషన్స్ ఎవరెవరు ఇస్తున్నారో వాళ్ళకందరికి సంబంధించిన ఒక ట్రైన్ ద ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది. సింగపూర్ ఓపెనింగ్ ఈవెంట్, కాంబోడియా ఓపెనింగ్ ఈవెంట్, ఇన్సెంటివ్ ట్రిప్ ఏదైతే ఉందో మన ఏజెంట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ట్రిప్స్ కి వాళ్ళకి సంబంధించిన ఒక ట్రిప్. ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక దేశంలో, అన్ని దేశాల్లోనూ, నాట్ ఏదో ఒక దేశం, అన్ని దేశాల్లోనూ వారికి సంబంధించిన టైం జోన్లలో వారికి సంబంధించిన భాషల్లో ట్రైనింగ్ అనేది, ఈవెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా మనకు బ్యాక్ ఎండ్ లో ఈవెంట్ ద్వారా సపోర్ట్ అనేది దొరుకుతున్నప్పుడు ఏజెంట్స్ అనేవాళ్ళు బిజినెస్ ని మార్కెట్ లోకి చాలా సులభంగా, చాలా ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, సులభంగా. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం చూస్తున్నది చాలా పెద్ద ఈవెంట్ అండి. ఇందాక నేను చెప్పాను, నెట్వర్క్ మార్కెటింగ్ మనలాంటి ఇండస్ట్రీలో మనలాంటి బిజినెస్ లో ఏంటంటే రికగ్నిషన్ కి చాలా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది అటువంటి రికగ్నిషన్ ఈవెంట్సే. వీసా అంటాం దాన్ని. వోల్టన్ ఇంటర్నేషనల్ స్టార్ అవార్డ్స్ ఇండోనేషియా 2024లో జరిగింది, మలేషియా 2022లో జరిగింది, అండ్ కాంబోడియా 2023లో జరిగింది. అదేవిధంగా 2026లో ఫిబ్రవరిలో మళ్ళీ మలేషియాలో జరగబోతుంది. ఇక్కడి నుంచి అందరం 5వ తారీఖున మలేషియా వెళ్ళబోతున్నాం. దాదాపుగా భారతదేశం నుంచి 100 మంది వీసా మలేషియా 2026 కి అటెండ్ కాబోతున్నాం. అదేవిధంగా వివిధ దేశాల నుంచి కూడా అందరూ లీడర్స్ మలేషియా రాబోతున్నారు, రైట్. సో ఒక చిన్న డిస్క్లైమర్ అండి, ఒక చిన్న ఏమంటారంటే నోట్ అని మనం మాట్లాడుకోవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, బి సిరీస్ ప్రొడక్ట్స్, వోల్టన్ ఇంటర్నేషనల్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే మనం ఇప్పుడు చూస్తున్నామో అవన్నీ ఫుడ్ సప్లిమెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం లేదా జనరల్ హెల్త్ కోసం వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇది డయాగ్నోస్ చేయడానికో, ట్రీట్ చేయడానికో, క్యూర్ చేయడానికో వాడవలసినటువంటి ప్రొడక్ట్స్ అయితే కాదు. నంబర్ 2, ఎటువంటి విధమైనటువంటి సీరియస్ హెల్త్ ఇష్యూస్, సీరియస్ హెల్త్ కండిషన్స్ ఉన్నట్టయితే దయచేసి వి సిరీస్ ప్రొడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఈ ప్రొడక్ట్ వాడగలరు. జనరల్ హెల్త్ కోసం వాడాలనుకున్నట్టయితే మీరు మీ న్యూట్రిషనిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ చేసి డోసేజ్ కానీ ఎటువంటి అదర్ థింగ్స్ కానీ మీరు కన్సల్ట్ చేసి వాడచ్చు. సో ఈ విధంగా మనం వి సిరీస్ ప్రొడక్ట్స్ ని మనం వాడుతూ ఒక 10 మందికి చెప్పినప్పుడు ఏమవుతుందంటే హెల్త్ అనేది మనతో పాటు మన మిగతా వాళ్ళకందరికీ కూడా మనం పంచినట్టుగా
అవుతుంది. మనం చాలా సోషల్ సర్వీస్ చేసినట్టుగా అవుతుంది. సో ఆ విధంగా మనం మాట్లాడినట్లయితే వీఆర్ బిల్డింగ్ హెల్త్ టుగెదర్ వోల్టన్ ఇంటర్నేషనల్. సో వి సిరీస్ లో ఫస్ట్ మనం మాట్లాడవలసినటువంటి ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వోల్టన్ ఇంటర్నేషనల్ బ్లాక్ జింజర్ కెంఫెరియా పర్విఫ్లోరా. కెంఫెరియా పర్విఫ్లోరా సైంటిఫిక్ నేమ్. మనకు అర్థం కావడానికి బ్లాక్ జింజర్ అని చెప్తాం. మన తెలుగు భాషలో చెప్పాలంటే నల్ల అల్లం అని చెప్తాం. నల్ల అల్లం. ఈ నల్ల అల్లం మనం వోల్టన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లీడర్. ఈ బ్లాక్ జింజర్ బేస్డ్ ప్రొడక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. మనం కొత్తగా వింటున్నాం తప్ప ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ జింజర్ అనే ప్రొడక్ట్ ఆల్రెడీ జనాలు వాడుతున్నారు. రెండవ విషయం ఏంటంటే దీన్ని మనం థాయ్ జిన్సెంగ్ అనే పేరుతో విని ఉండొచ్చు. థాయ్ జిన్సెంగ్ అనే పేరుతో దీన్ని మనం విని ఉండవచ్చు. రైట్. సో ఈ బ్లాక్ జింజర్ ప్రొడక్ట్ కెంఫెరియా పర్విఫ్లోరా లేదా థాయ్ జిన్సెంగ్ అనేటువంటి ప్రొడక్ట్ ప్రపంచవ్యాప్తంగా మనం సేల్స్ చేసినంత ఎవ్వరూ చెయ్యలేదు. ఈ విషయాన్ని మనం సగర్వంగా చెప్పుకోదగినటువంటి విషయం. మనం సేల్స్ చేసినంత, మనం డిస్ట్రిబ్యూట్ చేసినంత ఎవరు ఇంతవరకు మార్కెట్లో చేయలేదు ప్రపంచవ్యాప్తంగా. నేను భారతదేశం గురించి మాత్రమే చెప్పట్లేదు. రైట్. సో ఏ విధంగా ఈ బ్లాక్ జింజర్ మనకు మంచిది, ప్రూఫ్ ఏంటి, ఇవాళ కూడా చాలా మంది అడిగారు. సో మనమే కాదు సార్, ఈ బ్లాక్ జింజర్ పైన రీసెర్చ్ చేసినటువంటి చాలా న్యూట్రిషనల్ సంస్థలు ఇక్కడ మనం చూడవచ్చు. అందులో హిందావి అనే సంస్థ మనకు ముఖ్యంగా చెప్పుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడున్న సందర్భంలో మనం చూస్తున్నాం ఏంటంటే ప్రతి 10 మందిలో నలుగురిలో క్యాన్సర్ అనేటువంటి కంప్లైంట్ అనేది ఉంటుంది. హిందావి అనే సంస్థ బ్లాక్ జింజర్ అనే ప్రొడక్ట్ పైన రీసెర్చ్ చేసి ఇది యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ చేస్తుంది అని రీసెర్చ్ చేసి మనకు ఒక జర్నల్, మెడికల్ జర్నల్ లేదా రీసెర్చ్ పేపర్ అనేది మనకు రిలీజ్ చేసింది, పబ్లిష్ అయింది. పబ్లిక్ డొమైన్ లో ఇది అవైలబిలిటీలో ఉంటుంది, మీకు గూగుల్లో వెతికినా దొరికేస్తుంది. అదేవిధంగా పబ్మెడ్ అనేది కెంఫెరియా పర్విఫ్లోరా థాయ్ జిన్సెంగ్ బ్లాక్ జింజర్ అనేటువంటి ప్రోడక్ట్ నీకి సంబంధించినటువంటి మోకాళ్లకు సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఉన్నట్టయితే వాటి మీద కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని పబ్మెడ్ అనే సంస్థ పబ్లిష్ చేసింది. అదేవిధంగా నెట్మెడ్ అనే సంస్థ కూడా మనకు వివిధ రకాల బ్లాక్ జింజర్ అనేటువంటి వాళ్ళలో వివిధ రకాల బెనిఫిట్స్ చూసామనేటువంటి ఒక జర్నల్ ని పబ్లిష్ చేసింది. ఇంకో రకంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సింబయాసిస్ అనే న్యూట్రిషనల్ హెల్త్ అండ్ ఫుడ్ సైన్స్ మీద రీసెర్చ్ చేసినటువంటి సంస్థ, అది కూడా యాంటీ ఒబెసిటీ ఎఫెక్ట్ ని కెంఫెరియా పర్విఫ్లోరా థాయ్ జిన్సెంగ్ బ్లాక్ జింజర్ చూపిస్తుంది అని కూడా మనకు పబ్లిష్ చేస్తుంది. అంటే కేవలం మనం మాట్లాడమే కాదు సార్, ఆల్టర్నేటివ్ మెడిసిన్, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఇవి కాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో, అంటే ఈ సప్లిమెంట్స్ పరంగా మనం మాట్లాడాలి. ఈ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ అని మనం ఏదైతే మాట్లాడుతున్నాం వాటిపైన రీసెర్చ్ చేసినటువంటి సంస్థలు కూడా బ్లాక్ జింజర్ యొక్క గ్రేట్నెస్ ని, వైటాలిటీని మనకు వివిధ రకాలైన మెడికల్ జర్నల్స్ ద్వారా పబ్లిక్ డొమైన్ లో రీసెర్చ్ పేపర్స్, జర్నల్స్ ద్వారా మనకు పబ్లిష్ అనేది చేసి ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోలేదు. ఇంకో సంస్థ కూడా ఉంది సార్, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ కూడా మనకు ఈ విధంగా బ్లాక్ జింజర్ పైన రీసెర్చ్ చేసి మెడికల్ జర్నల్స్ అనేవి పబ్లిష్ చేసింది. ఓకే. సో సండే స్టార్ అనే పత్రిక, మలేషియాకి సంబంధించిన పత్రిక 13 జూలై 2025 లో థాయిలాండ్స్ మోస్ట్ కామన్ మెడిసినల్ హెర్బ్స్ బ్లాక్ జింజర్ క్యాన్సర్ తో ఫైట్ చేస్తుందని కూడా చెప్పింది సార్. నార్మల్ గా పేపర్స్ లో వచ్చే న్యూస్ నిజం కాదు అని మనం అనుకోవచ్చు, కానీ కాదు. ఇటువంటి న్యూస్ ఏవైతే ఉంటాయో వాళ్ళంత సులువుగా పబ్లిష్ చేయరు. ఎందుకంటే జనాలకు హెల్త్ సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ లో ఎంతో కొంత రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే పబ్లిష్ అనేది చేస్తారు. సో ఈ విధంగా బ్లాక్ జింజర్ అనేటువంటి ప్రోడక్ట్ క్యాన్సర్ తో పోరాడడానికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తుందని కూడా సండే స్టార్ మ్యాగజైన్ మలేషియాకి సంబంధించినటువంటిది 13 జూలై 2025 లో పబ్లిష్ చేసింది. వోల్టన్ ఇంటర్నేషనల్ ఒక బ్లాక్ జింజర్ బేస్డ్ ప్రొడక్ట్ మనం చూసుకున్నట్టయితే 100% సూపర్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీతో మనకు అందించినటువంటి ప్రోడక్ట్.
10:1 రేషియోలో ప్రొడక్ట్ మన చేతిలో వస్తుంది సార్. 10:1 రేషియో అంటే అర్థం ఏంటి అంటే 10 కేజీల నల్ల అల్లం తీసుకుంటే మనకు వచ్చేటువంటి పౌడర్ 1 కేజీలో ఉంటుంది. పౌడర్ గానీ, లిక్విడ్ గానీ ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే క్యాప్సూల్ రూపంలో ఉందో, క్యాప్సూల్‌లో ఉన్న పౌడర్ ఏదైతే ఉందో అది 1 కేజీ వస్తుంది. 10:1 రేషియో. మనం అనుకోవచ్చు, ఎందుకు ఇంతగా మనం ప్రెస్ చేసి ఈ విషయాన్ని మాట్లాడుతున్నామంటే మనం అనుకోవచ్చు, నల్ల అల్లమే కదా! మన ఇంటి పెరట్లో కూడా మనం పెంచుకోవచ్చు కదా! మనం వాడుకోవచ్చు కదా! అలా కాదు సార్. మన పెంచే అల్లంలో కూడా చాలా విషపూరితమైన పదార్థాలు ఉంటాయి. వాటిని మనం బయటికి తీసి మనకు శరీరానికి సంబంధించిన వరకు ఏదైతే పని చేస్తుందో దాన్ని మాత్రమే మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీ అనేది మనకు ఇంట్లో అవైలబిలిటీతో ఉండదు. అలాంటప్పుడు డెఫినెట్‌గా మనం ఎక్స్‌పర్ట్స్ మీద ఆధారపడవలసి ఉంటది. మనం ఇక్కడ సూపర్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీతో 10 కేజీల నల్లల్లం రా మెటీరియల్ తీసుకుంటే, 1 కేజీ మనకు శరీరానికి సంబంధించి ఏదైతే కావాలో అది అందుబాటులో ఉంటుంది. బయోఫ్లేవనాయిడ్ అండ్ మెథాక్సిఫ్లివోర్ అని మాట్లాడతాం. సో, ఈ విధంగా మనకు బయటికొచ్చినటువంటి ప్రొడక్ట్ 5,7 డైమిథాక్సిఫ్లేవోను 2 రెట్లు ఎక్కువగా బలంగా మన శరీరానికి పనిచేస్తుంది. 100% ఒరిజినల్ థాయ్ జిన్సెంగ్ సోర్స్ సార్ ఇది. దీని సైంటిఫిక్ పేరు కెంఫెరియా పర్విఫ్లోరా. మనకు మార్కెట్‌లో థాయ్ జిన్సెంగ్ అనే పేరుతో విని ఉండొచ్చు, విని ఉంటాం కూడా. సో, 100% ఇప్పుడు మనం వాడుతున్న VR4 ఏదైతే ఉందో, బ్లాక్ జింజర్ యొక్క 100% న్యాచురల్ సోర్స్. ఇందాక నేను చెప్పా VR4 నెక్స్ట్ స్లైడ్‌లో వస్తుందని. అందుకే ముందే చెప్పాను. సో, VR4 మనకు 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీతో వచ్చిన ప్రొడక్ట్ ఇది. వన్ ఫర్ ఆల్ అని చెప్తాం. ఎందుకంటే వివిధ రకాలైనటువంటి శరీరానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్రెస్ చేస్తున్నటువంటి ఫుడ్ సప్లిమెంట్. బాడీకి ఒక ఫుడ్ లాగా మనం దీన్ని మాట్లాడతాం. ఎందుకలాగా? సో, ఇప్పుడు మనం చూద్దాం సార్, భారతదేశంలో మనం ఫేస్ చేసేటువంటి వివిధ రకాలైనటువంటి ఏ విషయాల్లో మనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. నంబర్ 1 బీపీ, నంబర్ 2 క్యాన్సర్, నంబర్ 3 డయాబెటిస్, నంబర్ 4 బోన్ స్ట్రెంగ్త్ సరిగా లేదు, నంబర్ 5 లిబిడో సరిగా లేదు, నంబర్ 6 లిపిడో సరిగా లేదు, నంబర్ 7 ఒబెసిటీ ఎక్కువగా ఉంది, నంబర్ 8 హార్మోన్ లెవెల్స్ లేవు, నంబర్ 9 బ్లడ్ ఫ్లో సరిగా లేదు. బ్లడ్ ఫ్లో సరిగా లేకపోతేనే హార్ట్ రేట్ పడిపోవడం, హార్ట్ అటాక్‌లు రావడం ఇవన్నీ ఉంటాయి. నంబర్ 10 మనకందరికీ తెలుసు, బాడీ ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండదు, ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు. సో, భారతదేశానికి సంబంధించి న్యాచురల్‌గా ప్రతిరోజు మనం వినేటువంటి సమస్యలన్నిటిని అడ్రెస్ చేసేటువంటి ప్రొడక్ట్ VR4. బీపీని కంట్రోల్ చేస్తది, డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తది. ఇప్పుడు చెప్పాం బీపీ, షుగర్ అనేటువంటి 10లో 7 మందికి కంప్లెయింట్ గ్యారంటీగా ఉంటది. మన సర్కిల్‌లోనే మన ఫ్యామిలీలో చాలా మందికి బీపీ, షుగర్ ఉంటది. బీపీ, షుగర్ అనేటువంటిది భార్యాభర్తల్లాగా ఒకటుంటే రెండోది చాలా త్వరగా వస్తది. యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కూడా VR4 ఇస్తది. ఇందాకే మనం చూసాం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వాపులు, నొప్పులు లేదా మనకు తెలియనటువంటి సమస్యలు మన శరీరంలో ఏవైనా ఉంటే అటువంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్ కూడా VR4 మనకిస్తది. లిబిడో ఎబిలిటీ సెక్షువల్ పెర్ఫార్మన్స్ కి సంబంధించిన సమస్య చాలా ఎక్కువ ఉంటది స్ట్రెస్ లైఫ్ ఉన్నప్పుడు. ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్‌లో, ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్‌లో, ప్రెషర్ లైఫ్‌లో డెఫినిట్‌గా లిబిడో ఎబిలిటీ అనేది చాలా మందిలో వచ్చేటువంటి కంప్లెయింట్. సో, న్యాచురల్‌గా తగ్గించేటువంటి, న్యాచురల్‌గా ఎన్హాన్స్ చేసేస్తది VR4. బోన్ స్ట్రెంగ్త్ కూడా పెంచుతూ ఆస్టియోపోరోసిస్ రిస్క్ కూడా తగ్గిస్తది. ఆస్టియోపోరోసిస్ అనేది ఆర్థరైటిస్ కంటే డేంజరస్ సార్. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ స్ట్రెంగ్త్ చాలా తక్కువగా ఉంటుంది. నడుస్తూ కింద పడినా, నడుస్తూ మన కుర్చీ తగిలినా కూడా బోన్లు పొడి అవుతాయి, పౌడర్ అవుతాయి. అంతగా డేంజరస్ రిస్క్ మనకు ఆస్టియోపోరోసిస్‌తో ఉంటది. బ్లడ్ ప్రెషర్‌ని స్టెబిలైజ్ చేసి హార్మోన్ లెవెల్‌ని ఇంక్రీజ్ చేస్తది. బాడీ ఆక్సిజన్ లెవెల్స్‌ని పెంచి, బ్లడ్ ఫ్లోని పెంచి నర్వ్ ఫంక్షన్ ఈజీగా చేస్తది. 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ప్లాంట్ బేస్డ్ జెల్ క్యాప్సూల్ ఉంది. వెజిటేరియన్ అయినా సరే, నాన్ వెజిటేరియన్ అయినా సరే ఇబ్బంది లేకుండా తీసుకునేటువంటి ప్రొడక్ట్ VR4. మనం డోసేజ్ చెప్తాం సార్, ప్రతి 10 కేజీ బాడీ వెయిట్‌కి ఒక క్యాప్సూల్. VR4కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైనా మన దగ్గర ఉన్నాయా అని క్వెషన్ వచ్చినప్పుడు డెఫినెట్‌గా మనం మాట్లాడాల్సినటువంటిది మలేషియా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ MS 2424 అండ్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మలేషియా. యూరోప్‌లో మనం చూసేది హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ సర్టిఫికేట్. భారతదేశానికి సంబంధించి GMP అండ్ FSSAI మనకు 2 ఉన్నాయి. అవే కాకుండా
బెస్ట్ బ్రాండ్స్ ఐకాన్ అవార్డు కూడా మనకు అందుబాటులో ఉన్నది. మనం ఉన్న అన్ని దేశాల్లో VR4 అందుబాటులో ఉంది. 50 క్యాప్సూల్ ఒక బాటిల్లో వస్తుంది. 100% వెజిటేరియన్ క్యాప్సూల్. సో రీసెర్చ్ ఎక్కడైనా VR4 మీద జరిగిందా? ఇంతకుముందు బ్లాక్ జింజర్ మీద రీసెర్చ్ జరిగిందని మాట్లాడడం. VR4 మీద ఎక్కడైనా మనకు జరిగిందా? ఎస్, VR4 మీద కూడా జరిగింది. JMA థాయిలాండ్ అనే సంస్థ VR4 మీద రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసిన జర్నల్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూడవచ్చు. స్కాన్ చేస్తే మీకు వచ్చేస్తుంది. హెర్బా పొలోనికా, పోలాండ్ కి సంబంధించినటువంటి ఒక సంస్థ, అది VR4 మీద రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసిన జర్నల్ మీరు స్కాన్ చేస్తే మీరు చూడవచ్చు. స్కోపస్, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫేమస్ మెడికల్ జర్నల్స్ సంబంధించి, అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ పైన రీసెర్చ్ చేసి VR4 ప్రత్యేకంగా VR4 అని మెన్షన్ చేసి మరి పబ్లిష్ చేసింది జర్నల్. దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇది ఎలుక నుంచి మనుషుల మీద దాకా ప్రతి ఒక్కళ్ళ పైన టెస్ట్ చేసి తర్వాత పబ్లిష్ చేసిన జర్నల్స్ అది. ఓకే, సో భారతదేశానికి సంబంధించిన ఒక న్యూస్ పేపర్ ఎకనామిక్ టైమ్స్ మనకు అందరికీ తెలుసు. అవి చెప్పిన విషయం ఏంటంటే భారతదేశంలో డయాబెటీస్ కి సంబంధించి చైనా కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఓకే, ఇది మనకు అందరికీ తెలుసు. జనాభా ఎక్కువ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇందాకే చెప్పా, 10 మందిలో 7 మందికి డయాబెటిక్ కంప్లైంట్ గ్యారంటీగా ఉంటుంది. మన సర్కిల్లో ఎంతమంది ఉన్నారో మీరు చూడొచ్చు. కరెక్ట్. సో ఈ విధంగా మాట్లాడుతూ పోతే సార్, డయాబెటిక్ కి సంబంధించిన వరకు VR4 విపరీతంగా పనిచేస్తుందని మనకు తెలుసు. డాక్టర్ సబ్రియన్ మలేషియా ఆయన ఏం చేశారంటే డయాబెటిక్ లేని వాళ్ళకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి VR4 ఇస్తూ వెళ్ళారు. గవర్నమెంట్ డాక్టర్ ఆయన. సో విత్ ఇన్ 10 days లో డయాబెటిక్ లేని వాళ్ళు ఇంకా హెల్దీగా అవుతూ కనిపించారు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ నుంచి రిలీఫ్ అవుతూ కంట్రోలర్ అవ్వడం చూసారు. ఇది నేను చెప్పింది కదా సార్, గవర్నమెంట్ డాక్టర్ సెబరి అని చెప్పేసి మలేషియన్ డాక్టర్ చెప్పిన విషయం. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి అంటే మనకు మలేషియాలో ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పిక్చర్స్ అండి. ఎక్కడ మన ఫ్యాక్టరీ ఉంది అనేది మీకు అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నది. సో 100% ఒరిజినల్ థాయ్ జిన్సెంగ్ సోర్స్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్. అండ్ వి సిరీస్ లో నెక్స్ట్ మనం మాట్లాడేటువంటి ప్రోడక్ట్ వి ప్రోటీన్. 100% వే ప్రోటీన్ బ్లెండ్ ఉంటుంది దీంట్లో. వే ప్రోటీన్ ఎందుకు తీసుకున్నాం అన్నప్పుడు, వే ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ అనేది మన బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. చాలా ఎక్కువ శాతం అబ్జార్బ్ చేసుకునేటువంటి ప్రోడక్ట్ వే ప్రోటీన్ బ్లెండ్, వి ప్రోటీన్. ఓకే, 14 సాచెట్స్ ఉంటాయి. ఓకే, ఒక బాక్స్ లో. మన బాడీకి ప్రోటీన్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్, మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రోటీన్ మనం తింటున్న ఫుడ్ లో ఉండదా అంటే డెఫినెట్ గా ఉండే ఛాన్సులు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఫుడ్ అనేది బాయిల్ చేసినప్పుడు తీసుకునేటువంటి వచ్చేటువంటి ప్రోటీన్ కంటెంట్ కంటే మనం కుక్ చేసి ఫుడ్ని తీసుకుంటాం. బాయిల్ చేసి తీసుకుంటే ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ శాతం మనకు బాడీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మనం ఫుడ్ని కుక్ చేస్తామో ఆ కుక్ చేసిన ఫుడ్ ప్రెషర్ కుక్కర్లో పెడతాం కదా, ఆ ఫుడ్ కూడా ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ కూడా కుక్ అయిపోతుంది మనకు తెలియకుండా. సో ఆ విధంగా మనకు దొరకాల్సిన ప్రోటీన్ కూడా సరిగ్గా దొరకడంలా. మిల్క్ కావచ్చు మనం తాగాం, కాఫీ టీలకు ఎక్కువ అలవాటు పడ్డాం. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, వారంలో చాలా తక్కువ సందర్భాల్లో తీసుకుంటాం. పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ చాలా తక్కువ సందర్భాల్లో తీసుకుంటాం. ఎగ్స్ చాలా కొద్ది మంది రోజులో 2 సార్లు 3 సార్లు తీసుకోవచ్చు. చికెన్, ఫిష్ తీసుకుంటాం కానీ బాయిల్ చేయం, కుక్ చేస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే అందులో ఉన్న ప్రోటీన్ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా కుక్ అయిపోతుంది. అందాల్సినటువంటి ప్రోటీన్ మనకు అందట్లా. దట్ ఈస్ ద కంప్లైంట్. సో ఈ విధంగా మనం వి ప్రోటీన్ రీప్లేస్ చేసినప్పుడు మన ఫుడ్ని మనకు దొరికేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, నెంబర్ 1 వే ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకు దొరుకుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, డైజెషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అబ్జర్ప్షన్ లెవెల్ పెరుగుతాయి. వెయిట్ గెయిన్ కి సంబంధించి కానీ వెయిట్ లాస్ కి సంబంధించి కానీ 2 విధాలుగా పనిచేసేటువంటి ప్రోడక్ట్ వి ప్రోటీన్. బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ టిష్యూస్ అనేది మనకి బ్రేక్ అయిపోతుంది. అండ్ ఫ్యాట్ ని బర్న్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ 2 ఉంటే మనకు అందరికీ తెలుసు. అండ్ గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ ఉండటం వల్ల ఏమైతుందంటే మెటబాలిజం పెరుగుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. గార్సినియా కాంబోజియా మనకు అందరికీ తెలుసు, రైట్? గార్సినియా కాంబోజియా వల్ల ఉపయోగం మనకి ఏంటి అంటే ఒబెసిటీని మనం కంట్రోల్ చేయొచ్చు. ఒబెసిటీ భారతదేశంలో చాలా పెద్ద కంప్లైంట్ సార్. 10 మందిలో 8 మందికి ఉంటుంది ఈ కంప్లైంట్. కొంతమంది అండర్ వెయిట్ ఉంటారు, కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు. సో 2 రకాలుగా వి ప్రోటీన్ మనకి హెల్ప్ చేస్తుంది వైట్ కిడ్నీ బీన్ వల్ల.
ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల ఏంటి అంటే మనకు ఒబెసిటీ కంట్రోల్ చేయడంలోను లేదా వెయిట్ మేనేజ్మెంట్లోను బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ బెల్జియన్ చాక్లెట్ ఉండటం వల్ల ఏంటి అంటే బెస్ట్ డార్క్ రాయల్ చాక్లెట్ అని చెప్తాం. బెస్ట్ రాయల్ డార్క్ చాక్లెట్. దీనివల్ల మనకి ఏంటంటే మూడ్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, ప్లస్ టేస్ట్ ఎన్హాన్సర్ కూడా. ప్రోటీన్లో నార్మల్గా టేస్ట్ ఉండదు మనం వాడుతున్నప్పుడు. సో టేస్ట్ కావాలి, టేస్ట్ ఉంటేనే బాగుంటుంది అనుకున్న వాళ్ళకు బెల్జియన్ చాక్లెట్ మిక్స్ అయి ఉండటం వల్ల, ఇంగ్రీడియంట్ వల్ల మీకు ఏంటి అంటే టేస్ట్తో పాటు మూడ్ ఎన్హాన్స్మెంట్ వస్తుంది, మెటబాలిజం వస్తుంది, అండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా బర్న్ చేయడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది సార్. సో డైలీ ఇంటేక్ ఎలా తీసుకోవాలి, డోసేజ్కి సంబంధించినటువంటి అడ్వైస్ వచ్చినప్పుడు ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ని రీప్లేస్ చేసి 2 సాచెట్లు తీసుకోవచ్చు, డిన్నర్ని రీప్లేస్ చేసి 2 సాచెట్లు తీసుకోవచ్చు, 300 మిల్లీలీటర్ల హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్లో కానీ మిక్స్ చేసి మీరు తీసుకోవచ్చు, రైట్. సో ఈ విధంగా వోల్టెన్ వి షేప్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి వి ప్రోటీన్ ప్రోడక్ట్ని వాడి బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఎవరెవరైతే వాడారో వాళ్ళది ఇక్కడ మీరు చూడొచ్చు. 91 కేజీలు ఉన్న వ్యక్తి వి ప్రోటీన్ వి షేప్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి 65 కేజీకి వచ్చారు, ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని. 90 కేజీలు ఉన్న వ్యక్తి 80 కేజీలకు దిగాడు. షేప్లో కూడా చేంజ్ వస్తుంది సార్, నాట్ ఓన్లీ వెయిట్, షేప్లో కూడా చేంజ్ వస్తుంది, యూ క్యాన్ అబ్జర్వ్, రైట్. సో వి సిరీస్లో మనకు అందుబాటులో ఉన్న 3వ ప్రోడక్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం, విసిటీ క్లెన్జింగ్ అండ్ కోల్డ్ టీ. క్లెన్జింగ్ న్యాచురల్గా బాడీలో మన పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యేటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేయడానికి విసిటీ చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రోడక్ట్. అంతేకాదు కోల్డ్ టీ ఎందుకు అంటున్నామంటే మనకు ఊపిరితిత్తుల సమస్యలు ఏవైతే ఉంటాయో లైక్ సైనసైటిస్, కోల్డ్ ఎక్కువగా రావటం, కోల్డ్ రావటం సీజన్లో కామన్, సీజన్ లేకుండా కూడా చాలా మంది కోల్డ్ వస్తుంది. అంటే ఆల్ ఓవర్ ద ఇయర్ కోల్డ్ అనేటువంటిది కంప్లైంట్ వాళ్ళకు ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా విసిటీ చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రోడక్ట్. వెయిట్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తుంది, ఎనర్జీ అండ్ వైటాలిటీలో కూడా హెల్ప్ చేస్తుంది, డైజెషన్ వెరీ ఇంపార్టెంట్, ఇందులో మనకి హెల్ప్ చేస్తుంది. బ్లోటింగ్ అంటాం సార్, బ్లోటింగ్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఎప్పుడైనా ఫంక్షన్లో లేదా పండగ సందర్భాల్లో ఎక్కువగా తిన్నప్పుడు ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉంటాం, లేదా ఏదో సంథింగ్ అనీజీగా ఉంటాం, అటువంటి వాటిని మనం బ్లోటింగ్గా చెప్పుకోవచ్చు. దాంట్లో నుంచి కూడా మనకు చాలా రిలీఫ్ ఇస్తుంది. కాన్స్టిపేషన్ 10లో 10 మందికి కంప్లైంట్ ఉంటుంది, మలబద్ధకం అని చెప్తాం, ఈజీగా డైజెస్ట్ అవ్వదు ఫుడ్, మార్నింగ్ లేచిన తర్వాత 2-3 కాఫీలు 2-3 టీలు తాగితే కానీ కడుపు కదలదనే కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్కిన్ గ్లో వస్తుంది, హెయిర్ కలర్ పెరుగుతుంది, షైన్ అవుతుంది బాగా. స్లీప్ నిద్ర పట్టట్లేదనే కంప్లైంట్ చాలా మందికి ఉంటుంది, అందరూ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. థింకింగ్ బెటర్ అవుతుంది. న్యాచురల్ టాక్సిన్ లోడ్ ఏదైతే మన శరీరంలో ఉంటుందో వాటిని బెటర్గా మేనేజ్ చేయడానికి విసిటీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ విధంగా మన ప్రొడక్ట్ వాడుతూ మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇంకో 10 మందికి ప్రొడక్ట్ని షేర్ చేస్తూ వారికి ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ని మీరు వాడిన తర్వాత మీకున్న అనుభవాలని షేర్ చేస్తూ మీరు సక్సెస్ తీసుకోవడమే కాకుండా వాళ్ళని కూడా సక్సెస్ చేయడానికి వోల్టన్ ఇంటర్నేషనల్ మీకు సహాయపడుతుంది తన బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా. వోల్టన్ ఇంటర్నేషనల్ నెట్ కామర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ప్లస్ ఈ కామర్స్. సో ఇప్పుడున్న ప్రపంచంలో ఈ కామర్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఎందుకంటే ప్రతి ఒక్కటి మన అందుబాటులో జస్ట్ ఒక చిన్న మొబైల్ చేతిలో ఉంటే చాలు వచ్చేస్తుంది. ఏ విధమైన సర్చింగ్ అవసరం లేకుండా జస్ట్ గూగుల్లో ఒక చిన్న టైప్ కొట్టేస్తే అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఏ రకంగా దొరుకుతుంది, ఏ విధంగా మన దగ్గరకు వస్తుంది, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మనకు అందుబాటులో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఈ కామర్స్. మొత్తం కామర్స్ అనేది ఇంటర్నెట్ ద్వారా మనకు అందుబాటులో ఉంటుంది. సో అదే విధంగా వోల్టన్ ఇంటర్నేషనల్ కూడా ఈ కామర్స్ ద్వారా మనం నెట్వర్క్ మార్కెటింగ్ని చేసుకోవచ్చు, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. డెలివరీ సిస్టమ్ గురించి మీకు టెన్షన్ అవసరం లేదు, కంపెనీ చూసుకుంటుంది, మీరు జస్ట్ పేమెంట్ అండ్ పర్చేస్ చేసుకుంటే చాలు. మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో డైలీ క్యాలిక్యులేషన్ అయిపోతుంది, మీ కమిషన్ ఎంత రావాలి డైలీ కమిషన్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది, డైలీ కమిషన్ విత్డ్రావల్ కూడా తీసుకోవచ్చు సార్ వోల్టన్ ఇంటర్నేషనల్ ద్వారా. అండ్ డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ఉంది, మన సోషల్ మీడియా ద్వారా లేకపోతే మన వోల్టన్ ఇంటర్నేషనల్ ఈ కామర్స్ ద్వారా కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ మీరు చేసుకునే అవకాశం మీకు వోల్టన్ ఇంటర్నేషనల్ దొరుకుతుంది. సో ఈ విధంగా వోల్టన్ ఇంటర్నేషనల్ నెట్ కామర్స్ ద్వారా మీరు షాప్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, అర్న్ చేసుకోవచ్చు. వోల్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపర్చునిటీ యొక్క హైలైట్స్ ఏంటి అని మనం చూస్తే, మెంబర్షిప్ ఫీస్ లేదు, మంత్లీ రీపర్చేస్ అవసరం లేదు, మంత్లీ రీపర్చేస్ చేస్తేనే నాకు ఇన్కమ్ వస్తుందని హెడేక్ మనకు లేదు. సార్ మనకు డైలీ కమిషన్ ఉంది, మంత్లీ రీపర్చేస్ అవసరమే రాదు. బ్రేక్ అవే టీమ్స్ లేదు,
సైడ్ వాల్యూమ్ అసలే అక్కర్లేదు. మంత్లీ రీపర్చేస్ లేదన్నప్పుడు సైడ్ వాల్యూమ్ ఎందుకు వస్తుంది సార్? హిడెన్ ఎజెండా లేదు. మనం ఏం మాట్లాడుతున్నామో అదే మీకు కనిపిస్తుంది, అదే మీకు దొరుకుతుంది. ఇయర్లీ రెన్యువల్ అవసరం లేదు. ఇన్ఫినిటీ గ్లోబల్ 10 దేశాల్లో ఉన్నాం. ఎక్కడైనా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇన్కమ్ తీసుకోవచ్చు, అదే విధంగా సేవింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకేసారి డబ్బులు వస్తాయి, ఆదా కూడా చేసుకోవచ్చు. బీమాలు ఉంది మనకు అందుబాటులో. సింగిల్ ప్రొడక్ట్ పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళకి సింపుల్ సక్సెస్ స్ట్రాటజీతో ముందుకెళ్తాం. ఏ విధంగా సింపుల్ సక్సెస్ స్ట్రాటజీ? మనం వోల్టన్ ఇంటర్నేషనల్ ఎంటర్ కావడానికి మనకు 5 రకాల మార్గాలు ఉన్నాయి సార్. ఒకటి, స్టార్టర్ ప్యాక్ ద్వారా మీరు వోల్టన్ లో రావచ్చు. సింపుల్ గా 6,640 రూపాయలు ఇన్వెస్ట్ చేసి, చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్, మీరు వోల్టన్ లో బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. లేదా బేసిక్ ప్యాక్ లో స్టార్ట్ చేయొచ్చు 12,960 రూపాయలతో. స్టాండర్డ్ ప్యాక్ ద్వారా బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు 25,920 రూపాయలకు. సూపర్ ప్యాక్ తో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు 77,760 రూపాయలతో. ప్రీమియం ప్యాక్ తో మీరు స్టార్ట్ చేయొచ్చు 10 సెట్ల రూపంలో 1,29,600 రూపాయలతో. ఫస్ట్ 3 ప్యాకులు ఏవైతే మనం చూస్తున్నామో స్టార్టర్, బేసిక్, స్టాండర్డ్, యూజర్ ప్యాక్ గా మనం చెప్పుకోవచ్చు. బిజినెస్ చేయాలి, ఇన్కమ్ తీసుకోవాలనే మైండ్ సెట్ తో ఉన్న ఏజెంట్స్ ఎవరైతే మన బిజినెస్ ని చూస్ చేసుకుంటారో వాళ్ళకి అడ్వైస్ చేసేది ఏంటి అంటే, సూపర్ ప్రీమియం ప్యాక్ ద్వారా మీరు ఎంట్రీ అవుతే ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా మీరు చూడొచ్చు తక్కువ టైంలో. ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ వోల్టన్ ఇంటర్నేషనల్ లో 4 రకాల ఇన్కమ్స్ లో ఫస్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుతున్నాం. రిటైల్ ప్రాఫిట్ 15% నుంచి 30% దాకా ఉంటుంది. మనకు VR4 ప్రోడక్ట్ ని మనం తీసుకున్నట్టయితే ఎంఆర్పి 2,700 అయితే యాజ్ ఏ ఏజెంట్ గా మనకు 2,240 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. స్ట్రైట్ అవే 500 రూపాయలు అప్రాక్సిమేట్లీ మనకు ఒక బాటిల్ పైన రిటైల్ ప్రాఫిట్, రిటైల్ బెనిఫిట్ ద్వారా బై అండ్ సెల్ అని చెప్తాం. ఓకే, అందుబాటులో ఉంటుంది. విసిటి విషయానికి వస్తే ఎంఆర్పి 1299 అయితే 1000 రూపాయలకు మనకు ఏజెంట్ ప్రైస్ గా వస్తుంది. 300 రూపాయలు పర్ బాక్స్ మనకు బెనిఫిట్ రూపంలో అందుబాటులో ఉంటుంది స్ట్రైట్ అవే ఆన్ ద స్పాట్. విప్రోటైన్ మాట్లాడితే 4,800 ఎంఆర్పి అయితే ఏజెంట్ ప్రైస్ 3840, 1000 రూపాయల దాకా మనకు రిటైల్ ప్రాఫిట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. రెండోది రెఫరల్ కమిషన్. కమిషన్ వాల్యూ ఇంటూ 40% రూపంలో మనకు క్యాల్కులేషన్ జరిగి మనకు ఇన్కమ్ అనేది రెఫరల్ కమిషన్ అందుబాటులో ఉంటుంది. ఓకే, అన్లిమిటెడ్ రెఫరల్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ రీపర్చేస్ చెప్తాను. స్టార్టర్ ప్యాక్ లో మీరు ఎవరినైనా రెఫర్ చేస్తే 1000 రూపీస్ రూపంలో మీకు రెఫరల్ కమిషన్ అందుబాటులో ఉంటుంది. బేసిక్ ప్యాక్ లో మీరు ఎవరినైనా రెఫర్ చేస్తే 2,000 రూపంలో మీకు కమిషన్ అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ ప్యాక్ లో మీరు ఎవరినైనా రెఫర్ చేస్తే 4,000 రూపాయలు మీకు అందుబాటులో ఉంటుంది రెఫరల్ కమిషన్ ద్వారా. అందుబాటులో ఉండటం ఏంటంటే స్ట్రైట్ అవే మీకు వస్తుందని అర్థం, ఫాస్ట్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను. సూపర్ ప్యాక్ ద్వారా మీరు ఎవరినైనా రెఫరల్స్ చేసినట్టయితే 1,500 సిబితో 12,000 రూపాయల దాకా 12,000 రూపాయలు మీకు కమిషన్ రూపంలో మీరు తీసుకోవచ్చు. ప్రీమియం ప్యాక్ లో మీరు ఎవరినైనా రెఫర్ చేస్తే 20,000 రూపాయల దాకా 20,000 రూపాయలు మీకు స్ట్రైట్ అవే కమిషన్ రూపంలో అందుబాటులో. అన్లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్స్, ఎంత మందిని మీరు డైరెక్ట్ రెఫరల్ చేస్తే అన్ని సార్లు రెఫరల్ కమిషన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మీ డైరెక్ట్ రెఫరల్స్ ఎవరైనా రీపర్చేస్ చేస్తే దానికి సంబంధించిన సివి ఎంత వస్తుందో దానిపైన కూడా 40% మీరు కమిషన్ రూపంలో పొందవచ్చు. కేవలం ఒక్కసారి మాత్రమే కాదు, రీపర్చేస్ చేసిన ప్రతిసారి కూడా మీరు 40% ఆ సివి పైన కమిషన్ తీసుకోవచ్చు. మూడో ఇన్కమ్ మనం మాట్లాడుతున్నది గ్రూప్ సేల్స్ కమిషన్. గ్రూప్ సేల్స్ కమిషన్ నాకు కావాలి అన్నట్టయితే నాకు 2 యాక్టివ్ అకౌంట్స్ అందుబాటులో ఉండాలి, 2 యాక్టివ్ అకౌంట్స్ ఉండాలి. గ్రూప్ ఏ, గ్రూప్ బి. ఏ విధంగా గ్రూప్ సేల్స్ కమిషన్ క్యాలిక్యులేట్ అవుతుంది అని మనం మాట్లాడితే, గ్రూప్ ఏ మీరు ఒక వ్యక్తిని జాయిన్ చేశారు, బేసిక్ లో 250 సివి వచ్చింది. అదేవిధంగా గ్రూప్ బిలో కూడా మీరు ఒక వ్యక్తిని జాయిన్ చేశారు డైరెక్ట్ రెఫరల్ ద్వారా, 250 సివి బేసిక్ కాబట్టి మీకు వచ్చింది. ఈ విధంగా మనం చూసినట్టయితే గ్రూప్ ఏలో 250 సివి, గ్రూప్ బిలో 250 సివి మ్యాచింగ్ చేసుకున్నట్టయితే క్యాలిక్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే, గ్రూప్ ఏలో 250, గ్రూప్ బిలో 250 మొత్తంగా కలిపితే 500 సివి మనకున్న 2 గ్రూపుల ద్వారా మనకు
బిజినెస్ జరిగింది. సో మన గ్రూప్లో 500 సివి 2 గ్రూపుల నుంచి బిజినెస్ జరిగింది కాబట్టి స్ట్రైట్ అవే మనకు 500 రూపాయల కమిషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇదే విధంగా ఎగ్జాంపుల్ రూపంలో ఉదాహరణకు 2 గ్రూపుల నుంచి ఏ నుంచి 500 బి నుంచి 500 జరిగితే మొత్తంగా చూసుకున్నట్టయితే 1000 సివి బిజినెస్ జరిగింది కాబట్టి 1000 రూపాయలు మనకు కమిషన్ ద్వారా అందుతుంది, గ్రూప్ సేల్స్ కమిషన్ ద్వారా. అదేవిధంగా గ్రూప్ ఏలో 2500, గ్రూప్ బిలో 2500 బిజినెస్ జరిగినట్టయితే మొత్తంగా చూసుకున్నట్టయితే 5000 సివి బిజినెస్ జరిగింది కాబట్టి 5000 రూపాయల కమిషన్ మనం తీసుకోవచ్చు. అదేవిధంగా 10,000 సివి బిజినెస్ జరిగితే 10,000 రూపాయలు, 1,20,000 సివి జరిగితే 1,20,000 రూపాయలు మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం 1,20,000 10,000 అని మాట్లాడినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 50% గ్రూప్ ఏ నుంచి 50% గ్రూప్ బి నుంచి, ఒక లైన్ నుంచి కాదు. ఓకే, సో ప్రతి ప్యాకేజ్కి డైలీ లిమిట్ ఉంటుంది సార్. డైలీ మాక్సిమం ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. మనం ఒకవేళ బేసిక్ ప్యాక్లో ఉన్నట్టయితే పర్ డే 10,000 వరకు మాక్సిమం ఇన్కమ్ తీసుకోవచ్చు, నెలకు 3 లక్షలు. స్టాండర్డ్ ప్యాక్లో ఉన్నట్టయితే రోజుకు 20,000 రూపాయలు, నెలకు 6 లక్షలు. సూపర్లో ఉన్నట్టయితే రోజుకు 60,000, నెలకు 18 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ప్రీమియంలో ఉంటే రోజుకు 1,20,000, నెలకు 36 లక్షల రూపాయలు. బేసిక్, స్టాండర్డ్, యూజర్ ప్యాక్స్, సూపర్, ప్రీమియం, బిజినెస్ ప్యాక్స్ 18 లక్షల నుంచి 36 లక్షల రూపాయలు ప్రతి నెల సంపాదించుకునే అవకాశం గ్రూప్ సేల్స్ కమిషన్ నుంచి మనకు వోల్టెన్ ఇంటర్నేషనల్ ఇస్తుంది. మనం రెఫరల్ కమిషన్ ఇందులో కలపట్లేదు, కేవలం గ్రూప్ సేల్స్ కమిషన్ మాత్రమే చెప్తున్నాం. 4వ ఇన్కమ్ మన వోల్టెన్ ఇంటర్నేషనల్లో మనకు ఉండేది సేవింగ్ రూపంలో రిడెంప్షన్ పాయింట్, ఆర్పి అని మాట్లాడతాం. మన గ్రూప్ సేల్స్ కనుక 5,000 సివి ఉన్నట్టయితే మనకు 2 రిడెంప్షన్ పాయింట్స్ వస్తాయి. 10,000 సివి ఉన్నట్టయితే 4 రిడెంప్షన్ పాయింట్స్, 4 ఆర్పి వస్తాయి, అందుబాటులో ఉంటాయి. 50,000 సివి కనుక మన బిజినెస్ జరిగినట్టయితే గ్రూప్ సేల్స్లో 20 ఆర్పి మనకు దొరుకుతుంది. 1,00,000 సివి కనుక మనకు బిజినెస్ జరిగినట్టయితే గ్రూప్ సేల్స్లో 40 ఆర్పి మనకు దొరుకుతుంది. క్యాలిక్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది? 5,000 సివి అన్నట్టయితే 2,500 గ్రూప్ ఏలో, 2,500 గ్రూప్ బిలో 5,000 సివి బిజినెస్ జరిగింది మొత్తంగా. సో 2 ఆర్పి మనకు వచ్చింది. ఈ 2 ఆర్పి వాల్యూ ఎంత అని చూసినట్టయితే 2,000 రూపాయలు. 4 ఆర్పి అంటే 4,000 రూపాయలు, 10 ఆర్పి అంటే 40,000 రూపాయలు. క్లియర్? సింపుల్, రైట్? సో ఈ విధంగా మనం అర్థం చేసుకున్నాం. సో 10,000 సివి అన్నప్పుడు అర్థం చేసుకోవాలి, గ్రూప్ ఏలో 5,000, గ్రూప్ బిలో 10,000, 5,000 మొత్తంగా కలిపితే 10,000 సివి. 50,000 అన్నప్పుడు గ్రూప్ ఏలో 25,000, గ్రూప్ బిలో 25,000 మొత్తంగా కలిపితే 50,000. 1,00,000 అన్నప్పుడు గ్రూప్ ఏలో 50,000, గ్రూప్ బిలో 50,000 మొత్తంగా కలిపితే 1,00,000. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో స్టార్టర్, బేసిక్, స్టాండర్డ్లో ఆర్పి రాదు, స్టార్టర్లో గ్రూప్ సేల్స్ కమిషన్ రాదు. సూపర్ ప్రీమియంలో ఉన్నప్పుడు మాత్రమే రిడక్షన్ పాయింట్స్ ఆర్పి మనకు అందుబాటులో ఉంటుంది. సూపర్ ప్రీమియం ప్యాకేజ్లో ఉన్నప్పుడు ఆర్పి కూడా మాక్సిమం లిమిట్ ప్రతి నెల 1000 ఆర్పి అంటే 10 లక్షల రూపాయలు. ప్రీమియంలో ఉన్నట్టయితే ప్రతి నెల 2,000 ఆర్పి 20 లక్షల రూపాయల దాకా మనం తీసుకోవచ్చు. సో మాక్సిమం లిమిట్ సూపర్లో ఉంటే 1000 ఆర్పి, ప్రీమియంలో ఉంటే 2,000 ఆర్పి. ఇది ఒక మంత్లీ లిమిట్. బై అండ్ సెల్ నేను చెప్పట్లేదు, రిటైల్ ప్రాఫిట్ నేను మాట్లాడట్లేదు. రెఫరల్ కమిషన్ అన్లిమిటెడ్ మనం తీసుకోవచ్చు నెలలో. గ్రూప్ సేల్స్ విషయానికి వస్తే మంత్లీ 3 లక్షల నుంచి 36 లక్షల దాకా తీసుకోవచ్చు. రిడెంప్షన్ పాయింట్స్ ఆర్పి వాల్యూ దగ్గరకు వచ్చినప్పుడు సూపర్లో ఉంటే 10 లక్షలు, ప్రీమియంలో ఉంటే 20 లక్షలు ప్రతి నెల మనం సంపాదించుకునే అవకాశం, సేవ్ చేసుకునే అవకాశం మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం రిడెంప్షన్ పాయింట్ ఒక చార్ట్ చూసినట్టయితే ఎప్పుడైతే మనం
15 ఆర్పి 15 ఆర్పికి రీచ్ అవుతాము. మనం ఒక స్మార్ట్ ఫోన్ రిడీమ్ చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేస్తాం. స్మార్ట్ ఫోన్ వాల్యూ 30,000 అంటే 15 ఆర్పి యొక్క వాల్యూ 30,000. 2 ఆర్పికి 2,000 అన్నప్పుడు 15 ఆర్పికి 30,000. సో 50,000 మనం రీచ్ అయితే 25 ఆర్పి ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ మనం రిడీమ్ చేసుకోవచ్చు. 50 ఆర్పి మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో 1,00,000 క్యాష్ మనం పొందవచ్చు. 70 ఆర్పి ఎప్పుడైతే రీచ్ అవుతామో 1,40,000 వర్త్ మనం ఇంటర్నేషనల్ ట్రిప్ కి ఎలిజిబిలిటీ తీసుకుంటాం. 100 ఆర్పి ఎప్పుడైతే రీచ్ అవుతామో 2,00,000 క్యాష్ మనం తీసుకోవచ్చు. 350 ఆర్పి రీచ్ అయితే 7,00,000 క్యాష్ తీసుకోవచ్చు. 1000 ఆర్పి రీచ్ అయితే 750 ఆర్పి రీచ్ అయితే 15,00,000 వర్త్ కార్ మనం తీసుకోవచ్చు. ఈఎంఐ హెడ్ఏక్ లేదు సార్. స్ట్రైట్ అవే మొత్తం పేమెంట్ డౌన్ పేమెంట్ చేసేసి మనం కార్ తీసుకోవచ్చు సార్. మన పేరు రిజిస్టర్ అయిపోద్ది సార్. ఈఎంఐలో తీసుకుంటే లోన్ క్లియర్ అయినంత వరకు బ్యాంక్ కోడ్ పేరు ఉంటుంది. లోన్ క్లియర్ అయిన తర్వాత మన పేరు మీదకి వస్తుంది. ఆ హెడ్ఏక్ మనకి ఇక్కడ లేదు సార్. స్ట్రైట్ అవే టోటల్ అమౌంట్ ఇచ్చేసి మన కార్ తీసుకోవచ్చు. 1,500 ఆర్పి మనం రీచ్ అయినట్టయితే 1,000 ఆర్పి రీచ్ అయితే 20,00,000 క్యాష్ తీసుకోవచ్చు. 1,500 ఆర్పి 30,00,000 కార్. ఈ విధంగా 60,00,000 కార్ కానీ ఇల్లు కానీ, 1,20,00,000 కార్ కానీ ఇల్లు కానీ, 2 కోట్ల రూపాయల క్యాష్ 10,000 ఆర్పి. సో మొత్తంగా మన వోల్టెన్ ఇంటర్నేషనల్ లైఫ్ టైంలో మన ఐడి ద్వారా 22,860 ఆర్పిని మనం పొందవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే క్యాష్ రూపంలో 4,57,20,000 రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు. అదనంగా ఇన్కమ్ కాకుండా, రెఫరల్ కమిషన్, గ్రూప్ సేల్స్ కమిషన్ కాకుండా 4,57,20,000 రూపాయలు మనం ఆదా చేసుకోవచ్చు. సార్ ఒక పక్క ఇన్కమ్ వస్తుంది, ఇంకో పక్క ఫోన్లు వస్తున్నాయి, ల్యాప్టాప్లు వస్తున్నాయి, క్యాష్లు వస్తున్నాయి, ఇంటర్నేషనల్ ట్రిప్లు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, ఇల్లు వస్తున్నాయి. ఇప్పుడు మీ క్వశ్చన్ కావచ్చు, ఎవరైనా ఈ విధంగా తీసుకున్నారా? ప్రతిరోజు ప్రతి నెల ఎక్కడో చోట 15 ఆర్పితో ఫోన్లను రిడీమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు ఫోటోలో కనిపిస్తున్నారు. వెంకటరమణ గారు, వీరారెడ్డి గారు, జాయ్ క్రిస్టఫర్ గారు, నాగరాజ్ గారు, అబ్దుల్ సలీం గారు, గుణాలన్ గారు, ఖాదర్ మీరా గారు, చెప్పుకుంటూ పోతే ఎంతమంది పేర్లు అని చెప్తాం సార్. ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా ఎక్కడో దేశంలో 15 ఆర్పి ద్వారా మొబైల్ ఫోన్లను రిడీమ్ చేసుకుంటూనే ఉన్నారు. అంటే 30,000 వర్త్ ఫోన్లు తీసుకుంటూనే రిడీమ్ చేసుకుంటూనే ఉన్నారు. సరే ఓకే, 25 ఆర్పి 50,000 ల్యాప్టాప్లు వస్తున్నాయి, రిడీమ్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నాం జాయ్ క్రిస్టఫర్ గారు ఇంతకుముందు మనం చూసాం, ఫోన్ తీసుకున్నారు, ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకున్నారు. నాగరాజు గొట్టిపర్తి గారు అక్కడ ఫోన్ తీసుకున్నారు, ఇక్కడ ల్యాప్టాప్ తీసుకున్నారు. అండ్ మోహన్ కుమార్ సార్ అక్కడ ఫోన్ తీసుకున్నారు, ఇక్కడ కూడా ల్యాప్టాప్ తీసుకుంటున్నారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే 25 ఆర్పి ద్వారా ల్యాప్టాప్లు తీసుకుంటున్న వారు లేదా ట్యాబులు కొంటున్న వాళ్ళు, 50,000 వర్త్ ట్యాబ్స్ తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ప్రతి నెల. ఓకే, 50 ఆర్పి 1,00,000 రూపాయలు క్యాష్ ఎవరైనా తీసుకున్నారా? సో వీళ్ళందరూ ఉన్నారు సార్. రమేష్ గారు ఉన్నారు, అక్బర్ అలీ, అబ్దుల్ ఖాదర్ గారు, విఠల్ కృష్ణ ముంబై, వెంకటరమణ గారు హైదరాబాద్, మోహన్ కుమార్ వెలిసల హైదరాబాద్, వీళ్ళందరూ కూడా సార్. నాగరాజ్ గొట్టిపర్తి గారు, జాయ్ క్రిస్టఫర్ చెన్నై, అందరూ కూడా 1,00,000 రూపాయల క్యాష్ 50 ఆర్పి ద్వారా క్యాష్ రిడీమ్ చేసుకున్నారు. 75 ఆర్పి శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళ మిసెస్ కోసం జ్యువెలరీ 75 ఆర్పి అంటే 1,40,000 వర్త్ కొన్నారు సార్. అండ్ శివరమన్ గారు 50 ఆర్పితో ఒక బైక్, 25 ఆర్పితో ఒక ల్యాప్టాప్ రిడీమ్ చేసుకున్నారు ఇండియాలో, రైట్. అండ్ 100 ఆర్పి 2,00,000 క్యాష్ రిడీమ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంతకు ముందే మీరు చూశారు, రమేష్ గారు ఆల్రెడీ 1,00,000 రూపాయలు తీసుకున్నారు, ఖాదర్ గారు ఆల్రెడీ 1,00,000 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ 100 ఆర్పిని కూడా రిడీమ్ చేసుకున్నారు. గుణాలన్ సార్ కూడా 100 ఆర్పితో 2,00,000 క్యాష్, బషీర్ అహ్మద్ సార్ కూడా ఇండియాలో 2,00,000 రూపాయలు క్యాష్ రిడీమ్ చేసుకున్నారు సార్ 100 ఆర్పితో. అండ్ ఇండియా ఫస్ట్ కార్ అచీవర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ కార్, లగ్జరీ కార్ అనేది ఆర్పి ద్వారా రిడీమ్ చేసుకున్నారు. అండ్ ఇంటర్నేషనల్ టాప్ 10 తులసి మేడం ఎవ్రీ మంత్ ఇంటర్నేషనల్ టాప్ 10 లో ఉంటారు. గ్రేట్నెస్ ఏంటి అంటే మేడం గారు ఐడి మలేషియాలో ఉంది. 750 ఆర్పి అనేది మలేషియాలో అచీవ్ చేశారు, బట్ కార్ అనేది ఇండియాలో రిడీమ్ చేసుకున్నారు.
1000 ఆర్పి 20 లక్షల క్యాష్ కూడా మేడం ఆల్రెడీ అచీవ్ చేశారు. ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను నేను. సో 1000 ఆర్పి ద్వారా 20 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళ మీరు ఇక్కడ చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో 1000 ఆర్పి ద్వారా 20 లక్షల రూపాయలు. సార్ వారి కంట్రీ కరెన్సీలో మనం ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. అండ్ 10,000 ఆర్పి ద్వారా 2 కోట్ల రూపాయలు ఎవరైనా తీసుకున్నారా? ఉన్నారు సార్. షరీనా చాంగ్ మేడం, జేతన్ ఒమర్ మేడం అండ్ మిస్ సార్ మూర్తి సార్ అండ్ దేవిగా మేడం. మూర్తి సార్ అండ్ దేవిగా మేడం ఇన్కమ్ తీసుకుంటూ 4,57,20,000 రూపాయలు ఆదా చేసుకున్నారు ఆల్రెడీ. అంటే 22,860 ఆర్పి ఏదైతే మాట్లాడుతున్నామో మొత్తంగా కూడా సారు రిడీమ్ చేసుకున్నారు కేవలం 8 సంవత్సరాలు. అండ్ ఇక్కడంతా మనం చూస్తున్నది ఏంటి అంటే ఆర్పీల ద్వారా ఇల్లు, కారు అచీవ్ చేసుకున్న వారి ఫొటోస్ సార్. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక్కొక్కరు 2 కార్లు, 3 కార్లు, బైకులు, ఇల్లు. ఓకే. అండ్ ఎడిసన్ అబ్రహం గారు బిజినెస్ స్టార్ట్ చేయకముందు హీ వాజ్ అ ట్రక్ డ్రైవర్ ఇన్ మలేషియా ఫ్రమ్ జీరో టు హీరో త్రూ వోల్టన్ ఇంటర్నేషనల్. ఇప్పుడు చూడండి లగ్జరీ కార్ మెర్సిడీస్ బెంజ్ లో తిరుగుతున్నారని మలేషియా లేకుండా, రైట్. అండ్ ఇక్కడ చూడండి సార్ 3 కార్లు, 2 కార్లు అండ్ వసంత మేడం 2 కార్లు ఆల్రెడీ లగ్జరీ 2 లగ్జరీ కార్స్ ఇన్ మలేషియా. సో ఈ విధంగా ఆర్పీల ద్వారా కార్స్ ని రెడీమ్ చేసుకున్న వాళ్ళు, ఇల్లు రెడీమ్ చేసుకున్న వాళ్ళు. షరీనా చాంగ్ మేడం మనం చూసినట్టయితే 2 లగ్జరీ కార్లు ఉన్నాయి, 2 విల్లాలు ఉన్నాయి మేడంకి ఆల్రెడీ. అండ్ జేతన్ ఉమర్ మేడం చూసినట్టయితే బైక్, లగ్జరీ కార్స్ 4, 3 అపార్ట్మెంట్లలో 3 విల్లాలు. అండ్ దేవిగా మేడం అండ్ మూర్తి సార్ ఇందాక మనం చెప్పాం సార్ కరెన్సీ 10 లక్షల రూపాయలతో పాటు 10 లక్షల రింగెట్స్ తో పాటు 1 2 3 4 5 6 7 కార్లు. మనం కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి 8 ఇయర్స్ అయింది కదా. 7 కార్లు, 4,57,20,000 రూపాయలు ఏదైతే మనం మాట్లాడామో అదంతా కూడా రిడీమ్ చేసుకున్నారు విత్ ఇన్ 8 ఇయర్స్. సరే ఎంతైనా కావచ్చు, విత్ ఇన్ 8 ఇయర్స్ లో అయితే ఇవన్నీ మనకు సాధ్యపడింది. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ నో టైంలో మనం కూడా 22,860 ఆర్పి ఇన్కమ్ కాకుండా వోల్టన్ ఇంటర్నేషనల్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. మనల్ని మనం ఈఎంఐ ఫ్రీ లైఫ్ ని సంపాదించుకోవచ్చు. ఈఎంఐ ఫ్రీ లైఫ్ ఎందుకంటే భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? 140 కోట్లు. ఈ 140 కోట్ల మందిలో దాదాపుగా ఎంత లేదన్నా 75 నుంచి 80 కోట్ల మంది ఈఎంఐ లైఫ్లే ఉన్నాయి. మొబైల్ ఫోన్ కొన్నా ఈఎంఐ, టీవీ కొన్నా ఈఎంఐ, ఆఖరికి ఇంట్లో వద్దులేండి ఏది కొన్నా ఈఎంఐ లైఫ్ అయిపోయింది మనది. ప్రతి నెల 1వ తారీఖు జీతం వచ్చిందంటే 2వ తారీఖు ఈఎంఐ కట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈఎంఐ లేకుండా లేని వాళ్ళు లేరు సార్. వోల్టన్ ఇంటర్నేషనల్ ద్వారా కేవలం ఆరోగ్యమే కాకుండా ఈఎంఐ ఫ్రీ ప్లస్ లగ్జరీ లైఫ్ కూడా మనం సంపాదించుకోవచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్లో ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఎంటర్ప్రినర్ పర్ఫార్మెన్స్ లెవెల్ ఈపీఎల్ 2026 లో మనం చూసినట్టయితే సిల్వర్ నుంచి మొదలుపెట్టి రాయల్ ఎంటర్ప్రినర్ దాకా, గోల్డ్, ప్లాటినం, డైమండ్ అండ్ రాయల్ ఎంటర్ప్రినర్ దాకా మనం మన జర్నీని వోల్టన్ ఇంటర్నేషనల్ లో సాధించుకోవచ్చు. సో జనవరిలో మనకు ఒక ఆఫర్ కూడా ఉంది. సో మీరు వోల్టన్ లో సిల్వర్ ఎలా కావాలని చూసినట్టయితే మీరు జాయిన్ అయిన తర్వాత జనవరి విషయానికి వచ్చినట్టయితే ఒక 10 మందిని కొత్తగా మీరు గనక ఇంట్రొడ్యూస్ చేసి బేసిక్ ప్యాక్ తో మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 10 మందిని కొత్త వాళ్ళని మీరు ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే మీరు సిల్వర్ గా గుర్తింపబడతారు, సిల్వర్ ర్యాంక్కి వెళ్తారు. సిల్వర్ ర్యాంక్ కనుక మీరు అచీవ్ అయితే ఆటోమేటికల్లీ ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ తో పాటు మీకు ఒక ఆఫర్ కూడా ఉంది సార్. ఆఫర్ ఏంటి అంటే, సో ఇక్కడ మనం చూడొచ్చు, ఒకవేళ మీరు జనవరిలో కనుక సిల్వర్ అయితే టోటల్ కమిషన్ మీకు వచ్చేది ఏంటంటే మినిమం 30,000 రూపాయలు. అంటే మీరు రెఫరల్ కమిషన్ ప్లస్ గ్రూప్ సేల్స్ కమిషన్ రెండు కలిపి ఒక 30,000 రూపాయలు తీసుకోవచ్చు. ప్లస్ ఆఫర్ ఉంది ఏంటి అంటే ఒక వోల్టన్ ట్రాలీ బ్యాగ్ కూడా మీరు 31 జనవరి లోపల సిల్వర్ అయిన వాళ్ళకి ఆఫర్ అనేది అందుబాటులో ఉంది కేవలం ఇండియాలో. ఓకే. సో చిన్న పెట్టుబడితో ఎటువంటి రిస్క్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు బిజినెస్ చేసుకుంటూ మన టైం జోన్ లో మనకున్న అనుకూలమైన టైం జోన్ లో బిజినెస్ చేసుకుంటూ
భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళి బిజినెస్ చేసుకుంటూ గ్లోబల్ గా 10 దేశాల్లో మనం ఉన్నాం కాబట్టి ఏ దేశంలో మీకు పరిచయస్తులు ఉన్న వాళ్ళతో కూడా బిజినెస్ చేస్తూ లీగల్ గా వ్యాలిడ్ అయిన బిజినెస్ చేస్తూ ఈఎంఐ ఫ్రీ లైఫ్ ప్లస్ ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం గడుపుకునే అవకాశం వోల్టన్ ఇంటర్నేషనల్ మనకు సమర్పిస్తుంది, మనకు అందిస్తుంది సార్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంతేకాదు సార్, మనం సగర్వంగా ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే గత 5 సంవత్సరాల్లో వోల్టన్ ఇంటర్నేషనల్ 720 కోట్లకు మించి కేవలం డిస్ట్రిబ్యూషన్ మనీ ఇచ్చింది సార్. నేను బిజినెస్ గురించి మాట్లాడట్లేదు. ఏజెంట్స్ బిజినెస్ ద్వారా వాళ్ళు సంపాదించుకున్న ఇన్కమ్ ని చెప్తున్నా. 5 సంవత్సరాలలో మన వోల్టన్ కంపెనీ 720 కోట్లకు మించి డిస్ట్రిబ్యూషన్ చేసింది మనీని మన ఏజెంట్స్ కి ఇన్కమ్ రూపేణా. కొన్ని కంపెనీస్ కి 5 సంవత్సరాల్లో 700 కోట్ల బిజినెస్ జరగదు. అటువంటిది వోల్టన్ ఈ 5 సంవత్సరాల్లో 720 సరే 20 కోట్లు పక్కన పెట్టండి, 700 కోట్ల మనీ డిస్ట్రిబ్యూట్ చేసింది ఏజెంట్ల కంటే అర్థం చేసుకోండి మన స్ట్రెంగ్త్ ఎంత ఫైనాన్షియల్ గా, మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం బిజినెస్ రూపంగా. అండ్ ఇంకో విషయం మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 10 దేశాలలో ఇండియా వోల్టన్ ఇంటర్నేషనల్ ఏసియా 10 కంట్రీస్ లో వోల్టన్ ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది టాప్ 10 లో. మనం చూడండి ఎంత గొప్పగా మన బిజినెస్ అనేది ఇండియాలో ముందుకెళ్తుందని చెప్పేసి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్, భారతదేశానికి సంబంధించి చెన్నై హెడ్ క్వార్టర్స్ అండ్ హైదరాబాద్ బ్రాంచ్ సంబంధించి ఫోన్ నంబర్స్, వాటి డీటెయిల్స్ అంతా కూడా ఇవి కూడా మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. మీకు అందరికీ ఆల్రెడీ అన్ని నంబర్స్ తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎవరిని రీచ్ అయితే మనకి ఎటువంటి హెల్ప్ దొరుకుతుంది, ఏ విధంగా మనం బిజినెస్ ని ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ విధంగా మనం హెల్త్ ప్లస్ వెల్త్ ని సంపాదించుకుంటూ, హెల్త్ ప్లస్ మనీ సంపాదించుకుంటూ ముందుకెళ్ళాలి. అందరినీ ఈఎంఐ ఫ్రీ లైఫ్ కు తీసుకురావాలి, ప్లస్ హెల్తీ లైఫ్ కి తీసుకురావాలని ఆశిస్తూ మీకందరికీ కూడా జనవరి 26 సక్సెస్ఫుల్ ఇయర్ గా జరగాలని కోరుకుంటూ ఇవాల్టి నెట్ కామర్స్ సెమినార్ ని ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అటెండింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. బై బై లీడర్స్.